నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి సర్పంచ్ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో గ్రామ ప్రజలు వివిధ పార్టీల నాయకులు కలిసి సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తీర్మానించుకొని సర్పంచ్గా మల్లెపోకుల వెంకటయ్య అలియాస్ మోహన్ ను ఎన్నుకున్నారు. మోహన్ ప్రస్తుతం కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొండారెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ పదవి కోసం 15 మంది ఆశావాహులు ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో పాటు గ్రామాభివృద్ధి ధ్యేయంగా గ్రామస్తులంతా కలిసి సర్పంచ్గా మల్లెపోకుల వెంకటయ్య అలియాస్ మోహన్ తో పాటు వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తీర్మానించుకోవడం జరిగింది. గత 2 రోజులుగా దీనిపై తర్జన భర్జన అనంతరం ఏకగ్రీవ ప్రస్తావన ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. సాయంత్రం 5 గంటల తర్వాత అధికారికంగా ఏకగ్రీవం అయినట్లు సర్పంచ్ పేరును ప్రకటించాల్సి ఉంది. ఈరోజు కొండారెడ్డిపల్లి గ్రామం ఒక రాష్ట్రంలో కాకుండా దేశంలోనే ఒక గుర్తింపు ఉండాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఒక నియోజకవర్గానికి కూడా కేటాయించినటువంటి బడ్జెట్ను 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి రాష్ట్రాన్ని అని కొండారెడ్డిపల్లి ఊరు లేకుండా మాత్రం ఇప్పటివరకైతే మాట్లాడలేదు. కాబట్టి మనం సారు మొన్న మాట్లాడినప్పుడే మేము కూడా చెప్పినాం, సార్ మీరు అక్కడి నుంచి ఏ పేరు వచ్చినా కానీ మేము దాన్ని ఖచ్చితంగా మేము ఏకగ్రీవంగా మా ఉన్న 15 మంది ఆశావాహులు ఎవరైతే